సైన్యాధ్యక్షుడైన భీష్ముడు, మహావీరులారా, క్షత్రియ వీరులకు యుద్ధభూమిలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. ఇంతకు ముందు ఎందరో యుద్ధంలో మరణించి ఆ మార్గంలో ప్రయాణించారు. క్షత్రియ వీరులకు ఇంట్లో రోగాల బారిన పడి మరణించడం కంటే మరో పాపం లేదు. కనుక మీరు కూడా ఆ మార్గంలో పయనించండి. రణరంగం క్షత్రియులకు వెన్నది వంటిది అన్నాడు. ఆ మాటలు విన్న క్షత్రియ వీరులు ఉత్సాహంగా మేమెంత మీ వెంట ఉండి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాము అని అన్నారు. తర్వాత సుయోధనుడిని అడిగి కర్ణుడు తన పుత్ర, మిత్ర, అమాత్య, బంధు సహితంగా యుద్ధభూమిలో లేడని నిర్ధారించుకున్నాడు. సుయోధనుడు, కర్ణుడు, అతని సంబంధితులు యుద్ధభూమిలో లేరని భీష్మునకు తెలిపి అలాగే వ్యూహరచన చేయమని వేడుకున్నాడు. భీష్ముడు వ్యూహరచన చేశాడు. భీష్ముడు, ద్రోణుడు పడమర ముఖంగా నిలబడ్డారు. తమకు ఒకవైపు కృపాచార్య, అశ్వత్థామలు, మరొక పక్క కృతవర్మ, శల్యులను నిలిపాడు. వెనుక బహిలిక, సోమదత్తులు ఉన్నారు. నడుమ సుయోధనుడు ఉన్నాడు. సుశర్మ మొదలైన వారిని అక్కడక్కడ నిలిపారు. పాండవులు యుద్ధ సన్నద్ధులై రణభూమిలో ప్రవేశించారు. యుధిష్ఠిరుడు అగ్రభాగాన వెలిగి పోతున్నాడు. ధర్మరాజుకు ఒకవైపు భీముడు గదను ధరించి నిలువగా, మరొక వైపు అర్జునుడు గాంధీవధారి అయి నిలిచాడు. శ్రీకృష్ణ సారథ్యంలో కాపిధ్వజం రెపరెపలాడు చుండగా అర్జునుడు ధనుష్టంకారం చేశాడు. నకుల సహదేవులు అర్జునుని అనుసరించారు. ద్రౌపది సుతులు తమ సైన్యాలతో మోహరించారు. ప్రతి వింధ్యుడు, శుత్రసోముడు, శతానీకుడు, శుత్రసేనుడు, సౌభద్రుడు తమ సైన్యాలతో రణభూమిలో ప్రవేశించారు. గజ సైన్య సహితంగా ద్రుపదుడు, అతని కుమారులు, అన్నదమ్ములతో వచ్చాడు. మస్త దేశాధిపతి విరాటుడు యాదవ సైన్యాలతో సత్యాకి వీర ప్రలాపాములు చేస్తూ చేకితినాడు. వీరుడు శిఖండి యుద్ధభూమిలో విహరిస్తున్నాడు. మగధధీశుడు సహదేవుడు సముద్రం వంటి తన సైన్యంతో యుద్ధభూమిలో ప్రవేశించాడు. దృష్టకేతు అధిక పరాక్రమంతో సోదర సహితంగా యుద్ధభూమిలో ప్రవేశించాడు. భీముని పుత్రుడైన ఘటోత్కచుడు రాక్షస సైన్యంతో యుద్ధభూమిలో ప్రవేశించాడు. కేకేయ రాజులు 5, పాండ్యరాజు, శైబ్యుడు, ఇతర దేశముల నుండి వివిధ రాజులు తమ సైన్యులతో పాండవ పక్షాన యుద్ధం చేయవచ్చారు. దృష్టద్యుమ్నుని అధ్యక్షతలో పాండవ సైన్యం యుద్ధభూమిలో ప్రవేశించింది. తన సైన్యంతో తూర్పుముఖంగా నిలబడి యుధిష్ఠిరుడు, వీరాది వీరులారా, ఈ యుద్ధం మనకు జయాన్నిచ్చిన భూమిని అంతా కైవశం చేయవచ్చు. లేని ఎడల వీర స్వర్గం ఇవ్వను వచ్చు. మనం ఎందుకైనా సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఆ మాటలకు దేశాధిపతులు ఉత్సాహం పూరితులై జయధ్వానాలు చేశారు. సంజయుడు యుద్ధాన్ని ఎదుర్కొను పాండవుల ధైర్యాన్ని వర్ణించుట. ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, అత్యధికమైన మన సైన్యంతో పోరు సల్పడానికి అల్ప సైన్యం కలిగిన పాండవులు ఎలా సాహసించారు అని ప్రశ్నించాడు. సమాధానంగా సంజయుడు, రాజా, అర్జున యుధిష్ఠిరుల సంభాషణ వింటే ఇది మీకు అవగతమవుతుంది. ధర్మరాజు అర్జునితో, అర్జున, కౌరవ సైన్యం బలంగా ఉంది, మన సైన్యం స్వల్పమన్నాడు. అర్జునుడు, అన్నయ్య, పూర్వం నారదుడు, భీష్మ, ద్రోణుదులు వింటూ ఉండగా ఇలా చెప్పాడు. అధర్మవర్తనులైన సేనాలు అధికమైన, ధర్మవర్తనులైన స్వల్ప సైన్యాలు వారిని గెలవగలవు అన్నాడు. అది కాక అసాధారణ భీముని గదఘాతానికి తట్టుకొని నిలువ ఎవరికి శక్యం కాదు. దృష్టద్యుమ్న, శిఖండి మొదలైన పంచాల భూపూతల గేవడం ఎవరి తరం. మృత భూపతి విరాటుని బలం నీకు తెలియనిది కాదు. సత్యాకి చేకేతాసుల పరాక్రమం మనకు తోడుగా ఉంది. అవక్రహ పరాక్రమవంతుడైన అభిమన్యుడు, మాయ విద్య కోవిదుడైన ఘటోత్కచుడు మనకు చేదోడుగా ఉన్నాడు. శ్రీకృష్ణుడి తోడు మనకు ఉన్నది. నీ ధర్మనీతి మనకు రక్షగా ఉంది. నా గాంధీవం శక్తి నీకు తెలియనిది కాదు. నా శక్తి నీకు తెలియదు. నీవు కోపించిన దేవతలు కూడా నీ యందు విలువలేరు. కనుక కలత చెందవద్దు అన్నాడు. అర్జునుని మాటలకు ఆనందించిన ధర్మరాజు కౌరవులకు దీటుగా ఒక వ్యూహం పన్నమని దృష్టద్యుమ్నుని చెప్పాడు. అర్జునుడు అలాగే చేశాడు. దృష్టద్యుమ్నుని వ్యూహరచన ప్రకారం అభిమన్యు, ఉప పాండవ, నకులు సహదేవుల సహితంగా భీముడు సైన్యాలకు అగ్రభాగంలో నిలబడ్డారు. చేకితానుడు, సత్యాకి, పాంచాల దేశాధిపతులు, ముస్త దేశాధిపతులు తమ సైన్య సమేతంగా ఉత్తర దక్షిణ భాగంలో నిలిచారు. నడుమ గజారుడైన ధర్మరాజు నిలిచాడు. అందరికన్నా ముందు అర్జునుని రక్షణలో శిఖండి భీష్ముని ఎదుట నిలిచాడు. వెనుక భాగంలో మగధధీశుడు, దుష్టకేతువు నిలిచారు. రథములు, అశ్వములు, కాల్బలములతో సంతక పంచకం నిండిపోయింది. ఈ భూమిపైన బాలవృద్ధులు తప్ప మిగిలిన మగవారంతా యుద్ధభూమిలో ఉన్నారు.
ధృతరాష్ట్రుడు సంజయ, ఇరువైపులా ఉన్న సైన్యంలో ఎవరి బలవంతులు అన్నాడు. సంజయుడు, రాజా, ఇరువైపులా ఉన్న సైన్యాలు ఎవరికి వారే తమ బలం ఎక్కువని చెప్పుకుంటున్నారు. నాకు మాత్రం శ్రీకృష్ణుని అండ ఉన్న పాండవ సైన్యం బలమైనదని అన్నాడు. ధర్మరాజు పితామహ గురువుల వద్ద యుద్ధానికి అనుమతి తీసుకునుట. కృష్ణార్జునులు పంచజన్యం దేవదత్తలు పూర్తించగా అవి పాండవ సైన్యంలో ఉత్సాహాన్ని, కౌరవ సైన్యంలో కలతను కలిగించాయి. కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగించే వివిధంగా మంగళతూర్వ నాదాలు మ్రోగించారు. ఆ సమయంలో ధర్మరాజు తన ఆయుధములను, కవచాన్ని రథంలో వదిలి భీష్ముని వైపు పాదచారి అయి నడవసాగాడు. అది చూసిన కృష్ణ, సత్యకి ఇతర ధర్మరాజు సన్నిహితులు కలవరపడి రథాలు దిగి ధర్మరాజును అనుసరించారు. ఇందరం నీ వెంట ఉండగా నీవు ఇలా పాదచారివై వెడులుట ఏమి శత్రువులు మనది పిరికితనం అని హేళన చేయరా అని సోదరులు తలా ఒక విధంగా అడుగుతున్న ధర్మరాజు మౌనం విడక చేతులు మూకలించి నడిచిపోతూనే ఉన్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మరాజుని తలుపు నాకు తెలుసు. అతను భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి తీసుకోవడానికి వెళ్తున్నాడు. అలా చేస్తే విజయం తథ్యం అన్నాడు. ఆ మాటలు విని అందరూ మౌనంగా జరిగేది వీక్షించసాగారు. కృష్ణార్జున, నకుల సహదేవ, భీమదులతో ధర్మరాజు భీష్ముని ఎదుట నిలవక కౌరవ ప్రముఖులు మాత్రం ధర్మరాజులోని రాకకు అంతర్యం తెలియక భీమార్జున, నకుల సహదేవ, ద్రుపద, సత్యకుల అండ ఉన్న ధర్మరాజుకు భయమేల అని కొందరు అనుకోసాగారు. ధర్మరాజు పిరికివాడు కాదు. ఆయన ఈ సమయంలో ఈ రాకలోని అంతర్యం ఏమిటో అనుకున్నారు. మానధనుడైన ధర్మరాజు ఏమి మాట్లాడతాడో, భీష్ముడు ఎలా సత్కరిస్తాడో, కృష్ణార్జునులు అంతర్యం ఏమిటో, భీమదులు ఏమి చెప్తారో అని పలు విధాలుగా ఆలోచించసాగారు. ధర్మరాజు భీష్ముని ఎదుట నిలిచి, మహానుభావ, మీ ఎదుట నిలిచి యుద్ధం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నాను. మీ దీవెనలకు అనుమతి వచ్చాను. నాకు యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చి నన్ను దీవించండి. మీ దీవెనలు నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. భీష్ముడు ఆనందించి, ధర్మనందన, ఈ సమయంలో నీ రాక సాముచితమే కాక ఎంతో శ్రేయస్కరం కూడా. నీ వట్ల చేయకున్న నా శాపానికి గురి కావలసి ఉండేవాడివి. ఇక నీకు విజయం కలుగుతుంది. నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఏదైనా వరం కోరుకో, అనుగ్రహిస్తాను. నీకు మేలు జరుగుతుంది అన్నాడు. ధర్మరాజు పితామహ, మీరు రారాజు తరఫున యుద్ధం చెయ్యండి, కానీ మాకు మేలు చెయ్యండి అని కోరాడు. భీష్ముడు, ధర్మరాజా, నీ అంతర్యం వివరించు అన్నాడు. ధర్మరాజు, పితామహ, మీరేమి లేదు, మీతో యుద్ధం చేసి గెలవడం ఎలాగో వివరించండి అన్నాడు. భీష్ముడు చిరునవ్వుతో, ధర్మరాజా, నాతో రణరంగన గెలవడం దేవతలు కూడా సాధ్యం కాదు. అడిగావు కనుక చెప్తాను. నీ చేత ఆయుధం కింద పడినా కానీ అది సాధ్యం కాదు. ఇప్పటికే ఇంతకంటే చెప్పను. ఈసారి మన కలయిక నీ మనోరథాన్ని నెరవేర్చగలదు అన్నాడు. భీష్ముని వద్ద అనుమతి పొందిన ధర్మరాజు తన వారితో కలిసి ద్రోణ, కృపాచార్య, శల్యులకు సంస్కరించి వారి అనుమతి పొందాడు. ద్రోణుడు, ధర్మజ, శ్రీకృష్ణుని అండ ఉన్న నీకు విజయం తథ్యం అన్నాడు. ధర్మరాజా ద్రోణుని అతడిని గెలిచే ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు. ద్రోణుడు, ధర్మరాజా, నా చేతిలో ఆయుధమున్నంత వరకు నన్ను గెలవడం సాధ్యం కాదు అని. నేను అస్త్ర సన్యాసం చేసిన, ప్రవేశం చేసిన నన్ను వధించగలరు. అశుభవార్త విననంతవనే అస్త్ర సన్యాసం చేస్తాను అన్నాడు. కృపాచార్యుని గెలిచే ఉపాయం అడగక అతడు నేను ఎవరి చేత చంపబడను, కానీ నీకు జయం తథ్యం అన్నాడు. శల్యుని చూసి ధర్మరాజా తనకిచ్చిన మాట గుర్తు ఉంచుకోమని చెప్పగా అతడు ధర్మరాజుతో అతడిని ఇచ్చిన మాట గుర్తు ఉన్నదని, అలాగే చేస్తానని, నిశ్చితంగా ఉండొచ్చని మాట చెప్పిచ్చాడు. శ్రీకృష్ణుడు యుద్ధాన్ని కుతూహలంతో చూడవచ్చని కర్ణుని చూసి, కర్ణ, భీష్ముని మీద కోపంతో అతడు పడిపోయే వరకు యుద్ధం చేయనని చెప్పాడు కదా, అప్పటి వరకు పాండవ పక్షాన యుద్ధం చేస్తూ వినోదించవచ్చు కదా అన్నాడు. కర్ణుడు, కృష్ణ, నేను భీష్ముని మీద కోపంతో యుద్ధం నుండి వైతొలిగాను, కానీ సయోధనుడికి ఇచ్చిన మాట తప్పనని నీకు తెలియనిదా అన్నాడు. ఆపై ధర్మరాజు రథాన్ని అధోరోహించి కవచాన్ని ధరించి కౌరవపక్షం వైపు కొంత ముందుగా వెళ్ళి, కౌరవ ప్రముఖులరా, మీలో ఎవరైనా నాపై ఉన్న అభిమానంతో నా పక్షంలోకి రావచ్చు. నేను వారిని నా తమ్ముల వలె చూసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న యూయుత్సుడు ధర్మరాజు పక్షంలో చేరటానికి అంగీకరించాడు. యూయుత్సుడు సయోధనుడు దుష్కృత్యములను నిందిస్తూ పాండవులను పొగుడుతూ తన సైన్యాలతో పాండవ పక్షంలో చేరాడు. ధర్మరాజా సంతోషంగా యూయుత్సుని ఆహ్వానించాడు. భగవద్గీత
ధృతరాష్ట్రుడు సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయు నిశ్చయంతో సమావేశమైన నా వారైన కౌరవులు పాండవులు ఏం చేశారు అని అడిగాడు. సంజయుడు, రాజా, నీ కుమారుడైన సయోధనుడు పాండవుల పన్నిన వ్యూహం చూసి ద్రోణుని వద్దకు వెళ్ళి, ఆచార్య, దృష్టద్యుమ్నుని విరచిత సేనలో పాండవ బలం తిలకించండి. భీమార్జున సమాన సత్యకి ద్రుపదుడు, చేకితానుడు, పురుజిత్తు, కాశీరాజు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధమన్యుడు, ఉత్తమౌజయుడు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు మొదలైన సైన్యాలు భీమ రక్షితమై పరిమితమై ఉన్నది. ఇక మన సేనలో మీరు భీష్ముడు, శల్యుడు, వికర్ణుడు, భూరిశ్రవుడు, పెక్కుమంది రధికులు, అస్త్రశస్త్ర కోవిదులు నా కొరకు ప్రాణాలు వడ్డి యుద్ధం చేయ సిద్ధమై ఉన్నారు. భీష్మ రక్షితమైన మన సేనలకు మీరంతా రక్షణగా ఉండి భీష్మునికి రక్షణ కలిగిస్తూ ముందుకు సాగండి అన్నాడు. భీష్ముడు సయోధనుడిని సంతోషం కలిగించేలా శంఖనాదం చేశాడు. అది విన్న మిగిలిన వారంతా శంఖధ్వనులు చేశారు. తూర్వనాదులు విన్నంటాయి. పాండవ సన్నాహం. పాండవ పక్షంలో కృష్ణుడు, పంచజన్యాన్ని అర్జునుడు, దేవదత్తాన్ని భీముడు, పౌండ్రాన్ని యుధిష్ఠిరుడు, అనంత విజయాన్ని నకులు సహదేవులు, సుగేషమణి పుష్పకములు, వారితో ద్రుపద, విరాట, సత్యకి, దృష్టద్యుమ్నుడు, శిఖండి ఇతర ప్రముఖులు తమ తమ శంఖములను పూరించారు. ఆ శంఖనాదాలు కౌరవ హృదయాలను ఛేదిస్తూ పాండవ సైన్యాలలో ఉత్సాహం కలిగించింది. అర్జునుడు వింటిని సారించి గాంధీవకి నారిని సంధించి కృష్ణుని చూసి, కృష్ణ, నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి కనుక రథాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళాడు. కృష్ణుడు రథాన్ని ఇరు సైన్యాల మధ్య భీష్మ, ద్రోణ ప్రముఖ యోధుల ఎదుట నిలిపి వారిని చూడమని చెప్పాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురువృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ములను, కుమారులను, బంధువులను, మిత్రులను చూసి మనసు విషాదంతో నిండిపోగా కృష్ణునితో, కృష్ణ, దుర్మదాంధుడైన సయోధముని వలన ఈ యుద్ధం దాపురించింది కదా. ఇరుపక్షాలలోని బంధుమిత్రులను చూసి నా మనసు వికలమైంది. గాంధీవం జారిపోతుంది. కాళ్ళు వణికిపోతున్నాయి. ఈ యుద్ధం నేను చేయజాలను. ఎవరి సుఖం కొరకు ఈ యుద్ధం చేస్తున్నామో వారందరి రక్తంలో తడిసిన రాజ్యభోగులు నాకు సుఖాన్ని ఇస్తాయా? ఇందువలన కీర్తి, యశస్సు ఎలా వస్తుంది? 14 భువనాలను ఏలడానికి కూడా ఈ పాపపు యుద్ధం నేను చేయజాలను. యుద్ధం వలన సంభించే దుష్టరిణుమాలు యోచించక సుయోధనుడు అహంకార పూరితుడైన దురాశతో యుద్ధం చేస్తే చేయని నేను మాత్రం పెద్దలను, గురువులను, బంధువులను, మిత్రులను సంహరించడమే కాక కులక్షయానికి కారణమైన ఈ యుద్ధం చేయ నాకు మనస్కరించలేను. కులక్షయం వలన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించడం వలన వర్ణ సంకారం అవుతుంది. కుల నాశకులకు నరకం తప్పదు. బంధుమిత్రులను చంపి పాప మూట కట్టుకునే ఈ యుద్ధం నేను చేయజాలను అని రథంపై కూలపడ్డాడు. ఇలా శోక విహలుడైన అర్జునుడిని చూసి కృష్ణుడు, ఈ విపత్కర సమయంలో నీకు పిరికితనంతో కూడిన ఈ మోహం ఎలా కలిగింది? అవి వేకులకు ఇది తగను, కానీ నీకు కాదు. పిరికితనం వదిలి యుద్ధానికి సన్నిధంగా అర్జున లెమ్ము అని అన్నాడు. అర్జునుడు, కృష్ణ, పూజనీయములైన భీష్ముడు, ద్రోణుదులపై బాణాలు సంధించి జీవించడం కంటే భిక్షమెత్తుకు బ్రతకడం మేలు కదా. నేను సోదరులైన ధృతరాష్ట్ర కుమారులను చంగలన నా హృదయం శోకతప్తమైంది. ఇంద్ర పదవి కూడా ఈ శోకగగ్ని చల్లార్చదు. యుద్ధంలో ఎవరు గెలిచినా బంధునాశనం తప్పదు. కర్పణ్య దోషంతో కొట్టబడిన నేను ధర్మ విచక్షణ లేకున్నాను. నన్ను నీ శిష్యుణ్ణి చేసుకొని కర్తవ్యాన్ని బోధించు కృష్ణ అని చేతులు మూకలించి ప్రార్థించాడు.